హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛానల్లో ఈరోజు డే 74. ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే నిద్ర లేచాను, కానీ జిమ్కి అయితే స్టార్ట్ అయ్యి రాలేకపోయాను. అది లాస్ట్ నైట్ బాగా లేట్ అవటం వల్ల మళ్ళీ లేచాక కూడా మళ్ళీ పడుకొని పోయి మళ్ళీ లేట్గా లేచాను. అందుకే కొంచెం జిమ్కి అయితే స్కిప్ అయిపోయింది. ఈరోజు ఎలాగో స్కిప్ అయిపోయిందని అనుకుని గ్రౌండ్ చేద్దాం అనుకునే లోపే సెకండ్ సాటర్డే అని ఒకసారి వద్దామని చెప్పేసి జిమ్కి రాగానే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా చాలా బెటర్గా అనిపించింది. అందుకే ఇంకా కొంచెం సేపు చేసినా కానీ కంటిన్యూ చేద్దామని చెప్పి వర్కౌట్ని అయితే స్టార్ట్ చేయడానికి వామప్ని స్టార్ట్ చేసేసాను. వామప్లో చెస్ట్ కోసం మన షోల్డర్ పార్ట్ని అండ్ చెస్ట్ మజిల్స్ని అండ్ నెక్ పార్ట్ కంప్లీట్గా వామప్ అయితే ఫినిష్ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అవుతూ బాడీ స్ట్రెచ్చింగ్ కూడా అదే టైంలో కంప్లీట్ చేసేసుకొని జిమ్లోకి ఎంటర్ అయ్యి వచ్చేసాను. ఈరోజు డే 74లో చెస్ట్ వర్కౌట్ని స్టార్ట్ చేశాను. చెస్ట్ వర్కౌట్ని ఈరోజు బెంచ్ ప్రెస్తో ఇన్నర్ చెస్ట్ని ట్రైన్ చేయడానికి డౌన్వర్డ్స్లో తక్కువ వెయిట్తో కాకుండా ఈరోజు కొంచెం హెవీగా ఒక 30 kgs వెయిట్ని అయితే తీసుకొని కౌంటింగ్ కొంచెం తక్కువైనా పర్లేదు, ఇంపాక్ట్ మాత్రం మన చెస్ట్ మీద కరెక్ట్గా ఉండేలా అయితే స్టార్ట్ చేశాను. అలా వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మ్యాక్సిమం ఒక 45 to 50 kgs వరకు వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక్కొక్క వేరియేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేయడం కోసం అప్పర్ బెంచ్ ప్రెస్ని కూడా యూస్ చేసుకొని దీన్ని కూడా స్టార్టింగ్ నుంచే 35 kgsని యూస్ చేసి వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్నర్ చెస్ట్ని ట్రైన్ చేసేటప్పుడు హెవీ వెయిట్ మొత్తం 50 kgs తీసుకోవటం వల్ల అది నాకు కొంచెం లైట్గా అనిపించి ఇది కూడా నెక్స్ట్ సెట్కే వెయిట్ని చేంజ్ చేసేసి ఇది కూడా 50 kgsతో అయితే కంటిన్యూ చేశాను. మనకి గ్యాప్ ఎక్కువగా వచ్చేసరికి ఈ వెయిట్ లిఫ్ట్ చేయటం కొంచెం బ్యాలెన్స్డ్ కొంచెం తప్పినట్లు అనిపించింది. కానీ అలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్గా అయితే అనిపించింది. నెక్స్ట్ వేరియేషన్లో చెస్ట్ వర్కౌట్లోనే కేబుల్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి అప్పర్ చెస్ట్ మీదే ఫోకస్ చేస్తూ అది కూడా ఒక మీడియం వెయిట్ని యూస్ చేసుకొని వర్కౌట్ని సేమ్ ఇది కూడా కంటిన్యూ చేసి దీన్ని కూడా ఒక 3 repetitions అయితే కంప్లీట్ చేసుకున్నాను. చెస్ట్ వర్కౌట్ని కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ట్రైసెప్ వర్కౌట్ని స్టార్ట్ చేశాను. దీంట్లో కూడా ఫస్ట్ లైట్ వెయిట్తో ట్రైసెప్ని ఆ మోషన్ ఫామ్ క్రియేట్ చేయడం కోసం కొంచెం తక్కువ వెయిట్తో స్టార్ట్ చేశాను. అండ్ దానికి అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. అందుకే నెక్స్ట్ వెయిట్ పెంచేసి మ్యాక్సిమం దానికి డబుల్ వెయిట్ తీసుకొని సేమ్ వర్కౌట్ని కంటిన్యూ చేశాను. అండ్ నెక్స్ట్ రోప్తో కూడా సేమ్ హెవీ వెయిట్తో ఫ్రంట్ ఎక్స్టెన్షన్ని కంటిన్యూ చేసి ట్రైసెప్ మీదే ఎక్కువగా ఇంపాక్ట్ పడేలాగా అయితే ట్రై చేశాను. అది గ్యాప్ వచ్చేసరికి ఏమో అది నా ట్రైసెప్ పార్ట్ మీద చాలా బాగా అయితే ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. రోప్ని యూజ్ చేసి కూడా 3 repetitions కంప్లీట్ చేసుకున్న తర్వాత నా ఫేవరెట్ వర్కౌట్ ట్రైసెప్లో ఇది సింగిల్ హ్యాండ్ ఎక్స్టెన్షన్తో ఒక మీడియం వెయిట్ని తక్కువ ఒక 7 kgs వెయిట్ని యూజ్ చేసి ఓన్లీ కంప్లీట్గా సింగిల్ హ్యాండ్ ట్రైసెప్ మీదే ఎక్కువగా ఇంపాక్ట్ పడేలాగా దీన్ని వర్కౌట్ని కంటిన్యూ చేశాను. ఇది నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. నా వరకు మాత్రం నా ట్రైసెప్ మీద చాలా ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ వర్కౌట్ని ట్రైసెప్ చేసిన ప్రతిసారి అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఇలా ఈరోజు ట్రైసెప్ వర్కౌట్ని కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఉన్న టైంలోనే యాప్స్ని ట్రైన్ చేయడం కోసం
లెగ్ రైజెస్ని యాప్స్ని అదేవిధంగా ట్రైన్ చేశాను. అండ్ అది అయిపోయిన తర్వాత టో టచ్ కూడా అలా కంటిన్యూ చేసి మ్యాక్సిమం చేయడానికి ట్రై చేశాను. అండ్ సేమ్ ఇదైతే నా లెఫ్ట్ ఎల్బోలో పెయిన్ అనేది లైట్గా అలా అనిపించింది. కానీ దాన్ని అలా ఇగ్నోర్ చేస్తూ సేమ్ నెక్స్ట్ చాలా రోజుల తర్వాత నా కంప్లీట్ ఫుట్ని కూడా ఎయిర్లోకి లిఫ్ట్ చేసే విధంగా బాడీని బ్యాలెన్స్ చేస్తూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాను. కొంచెం ఇంకా ప్రాక్టీస్ కావాలని అర్థమైంది. కానీ ఈరోజు అనుకోకుండా చేశాను, చాలా మంచిగా అనిపించింది. వీటిని ఇలాగే కంటిన్యూ చేసి నా ఏదైతే ఓల్డ్ స్టామినా ఉందో దాన్ని రికవర్ చేసుకొని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా నా డే 74ని వర్కౌట్ని కంప్లీట్ చేసేసాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్.